సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు యుద్ధం ఆగిందా? జరుగుతోందా? ఇండియాకి పాకిస్తాన్‌కి మధ్యన ఏం జరుగుతోంది? ఎవరెవరో ఎంటర్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఎవ్వరికీ కూడా క్లారిటీ లేదు. ఒక్కసారి మనం లక్ష్మీనారాయణ గారితో మాట్లాడితే అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. సార్ అసలు ఏం జరుగుతోంది? యుద్ధం ఆగిపోయింది, సీజ్ ఫైర్ అని చెప్పేసి ఇద్దరి మధ్యన ఒప్పందం అయిందని చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ గారు అంతకు ముందే మన దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రాక మునుపే ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు, యుద్ధం ఆగిపోతుంది, యుద్ధం నేనే ఆపాను అన్నట్టు. ఇంకో పక్కన పాల్ గారు మాట్లాడుతున్నారు, నేనే యుద్ధం ఆపేశాను అని చెప్పేసి. అసలు యుద్ధం ఆగిందా ఆగలేదా? గతంలో ఇందిరాగాంధీ గారి వల్లనే పీఓకేని మనం ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేకపోయామో. ఆవిడ తీసుకున్నటువంటి స్టెప్స్ వల్లే ఇప్పుడు ఎవరైతే మన ప్రధాని ఉన్నారో నరేంద్ర మోడీ గారు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా పీఓకేని మనం సొంతం చేసుకుంటాము, మనం గెలిచి తీరుతాం, యుద్ధంలో వెనక్కి తగ్గం, అసలు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. మళ్ళీ సడన్గా యుద్ధం ఆగిపోయింది అనగానే ట్రోల్స్ మొదలైపోయినాయి. అప్పట్లో ఇందిరాగాంధీ గారే బాగా చేశారు, మోడీ గారు భయపడిపోయారు, మోడీ గారికి ఏం అసలు చేత కావట్లేదు, ఇలా మధ్యలో అర్ధాంతరంగా యుద్ధం ఆపేశారు, ఎంతోమంది సింధూరాన్ని బలి చేశారు, ఇలా రకరకాలైనటువంటి ట్రోల్స్ మొదలైనవి. అసలు యుద్ధం ఆగిందా ఆగలేదా? ఎందుకంటే మన సైనికుల నుంచి కానీ లేకపోతే మన విదేశాంగ శాఖ మంత్రి నుంచి కానీ ఏది క్లారిటీగా రావట్లా. ఇంకోవైపు ఏమో వాళ్ళు వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు మాకు భయపడిపోయి భారత్ యుద్ధాన్ని ఆగిపేసింది, వాళ్ళే ఆపుకున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి? సామాన్యులకి ఏమి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు సార్. జరుగుతుందా యుద్ధం? జరగదా? జరిగితే ఒకవేళ ఎక్కడ జరుగుతుంది? ఈ సరిహద్దుల్లో అలాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకు ఆపేశామంటున్నారు? అసలు పాక్ ఇండియా విషయంలో అమెరికా అధ్యక్షుడు ఎందుకు దూరాడు? ఎవరికి ఏం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి సార్, అందరికీ క్లారిటీ వస్తుంది. ప్రపంచ పటం మారింది. ప్రపంచంలో కూడా ఒక దేశం మీద ఇతర దేశాల మీద ఆధారపడిన తత్వం పెరిగిపోయింది మధ్యలో. అంటే మనం గతంలో పోలిస్తే గతంలో రాష్ట్రాలు దేశాలు వారి యొక్క ఉత్పాదన, వారి యొక్క ప్రొడక్షన్, వారి ప్రజలు వీరితో మాత్రమే అక్కడికే కన్ఫైన్ అయ్యింది. కానీ ఎప్పుడైతే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనేవి వచ్చాయో అప్పుడు ఏమైందంటే ప్రపంచం అంతా కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడడం మొదలైంది. అందువల్ల ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు కావచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఇది ముఖ్యంగా ప్రధానమైన పాత్ర పోషించి ఇప్పుడు భూభాగాలను ఆక్రమించుకోవడం లేకుంటే యుద్ధాలు చేయడం వీటికన్నా అందరం కలిసి ఎలాగ అభివృద్ధి చెందుదామన్న మార్గంలో ప్రపంచం ముందుకు వెళుతోంది. అందువల్ల ఎప్పుడైనా కూడా ఈ యుద్ధాలు అన్న వాటిని నివారించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఏప్రిల్ 22న జరిగిన సంఘటన, ఆ తర్వాత భారతదేశం ప్రత్యుత్తరం ఇచ్చిన ఇది. భారతదేశం ఎప్పుడు కూడా మేము టెర్రరిజంకి అగేన్స్ట్ గాని మేము ఉగ్రవాదానికి వ్యతిరేకమని మాట్లాడుతుంటారు. పాకిస్తాన్ ప్రజలకు గాని వ్యతిరేకం కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకమని. అప్పుడు మనం వారి మీద సెలెక్టెడ్ టార్గెట్స్ అంటే 9 ప్రాంతాల్లో 21 టార్గెట్స్ మీద మనం స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఆ తరువాత దానికి పాకిస్తాన్ స్పందించి వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్న అనేక ప్రాంతాలలో ఆర్టిలరీ షెల్లింగ్ చేయడం వల్ల అందులో సుమారుగా 15 మంది మన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక 45 నుంచి 50 మంది గాయపడ్డారు. దీనికి మళ్ళా రిప్లైగా భారతదేశం ఏం చేసిందంటే ఎందుకంటే ఇది మిలిటరీ చేసింది కాబట్టి, అప్పుడు టెర్రరిస్టులు చేశారు కాబట్టి టెర్రరిస్టుల మీద మనం స్ట్రైక్ చేసాం. ఇప్పుడు మిలిటరీ మన మీద చేసింది కాబట్టి మిలిటరీ యొక్క ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటి మీద స్ట్రైక్స్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఇక పాకిస్తాన్ మొదలుపెట్టింది. అంటే ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ తరువాత ఎప్పుడైతే 2 న్యూక్లియర్ దేశాల మధ్య ఈ విధంగా విభేదాలు రావడం అన్నది ప్రపంచంలో మొదటిసారి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు కొట్టుకోలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా, భారతదేశం చూసినా ఇంతకు ముందు మీరు చూసుకుంటే 2018 తర్వాత గల్వాన్ లో జరిగిన ఇవన్నీ చూసుకున్నా కూడా అక్కడ కూడా 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్న 2 దేశాలు. ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ మరియు భారతదేశం, ఇవి కూడా 2 న్యూక్లియర్ పవర్స్. కాబట్టి ప్రపంచం ఎక్కడా కూడా న్యూక్లియర్ వెపన్స్ అన్నవి వాడపడకూడదు అన్నది ఒకటి. ఎందుకంటే దాని విధ్వంసం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ విధంగా భారత పాకిస్తాన్ మధ్య ఈ ప్రత్యుత్తరాలు మొదలవగానే అనేక దేశాలు మేము మధ్యవర్తిత్వం చేస్తామని ముందుకొచ్చి, మీరు చూసుకుంటే ఖతార్ కావచ్చు, లేకుంటే సౌదీ అరేబియా కావచ్చు, లేకుంటే అమెరికా కావచ్చు. సో ఈ దేశాలన్నీ కూడా
మేము వీటిని ఎస్కలేట్ చేయకండి, డీఎస్కలేట్ చేయండి, మీరు కూర్చొని మాట్లాడండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఏ నిర్ణయం తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు మాట్లాడినట్టు ట్రంప్ గారు కూడా మొదటి నుంచి భారతదేశం పహల్గావ్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి భారతదేశం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు అని ఆయన మాట్లాడారు. తర్వాత ఒక 2 రోజులకి భారత్ పాకిస్తాన్ ఈ రెండు కూడా మాకు స్నేహపూరితమైన దేశాలు అన్నారు. ఆ తరువాత మళ్ళా ఆయన స్ట్రాంగెస్ట్ కంట్రీస్ అని అన్నాడు ఆయనే మళ్ళా. స్ట్రాంగెస్ట్ కంట్రీస్ కావాలంటే ఈ రెండిటికి నేను మధ్యస్థిత్వం చేస్తానని కూడా ఆయన అవును అవును. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ జే వాన్స్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన మొన్న ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన తర్వాత మేము మాట్లాడాము, ఎందుకంటే వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో గారు కూడా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వారితో కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత భారతదేశం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని మనం తీసుకెళ్ళాం. ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ వారు మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తో మాట్లాడి వారు ఇక 5 గంటలకు సీజ్ ఫైర్ చేయాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నాము, మేము ముందున్నాము అని చెప్పేసి అంటే మన వాళ్ళు కూడా స్పందించి 5 గంటల నుంచి దీన్ని మొదలు పెడదాము అన్నది. కానీ మళ్ళా 2-3 గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళా ఈ విధమైన కవ్వింపు చర్యలకు మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఏంటంటే చైనా యొక్క భూమికి ఒకసారి మనం చూడాలి. చైనా ఎక్కడ కూడా ఇంతవరకు ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సీజ్ ఫైర్ ప్రకటనలు వచ్చిన తర్వాత చైనా వారు మాట్లాడారు ఏంటంటే పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మేము చైనాతో ఉంటామని వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత ఈ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. దాని ముందు ఒక్కసారి మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో పాకిస్తాన్ కి వాళ్లకు 2.5 బిలియన్లు ఇవ్వకండి అని చెప్పి భారతదేశం చాలా గట్టిగా పోరాటం చేసింది. గట్టిగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ చివరికి భారతదేశం ఆ ఓటింగ్ నుంచి బయటికి కూడా వచ్చేసింది, అంటే వినట్ల. సో ఫైనల్ గా 2.5 బిలియన్ US డాలర్స్ పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్ కు మాక్సిమం వెపన్స్ సప్లై చేసేది చైనా. యుద్ధ విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేకుంటే గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా నుంచి ప్రధానంగా వస్తాయి. ఎప్పుడైతే ఒక సుమారు 20,000 కోట్ల రూపాయలు చైనాకు IMF నుంచి వస్తుంది అంటే ఎప్పుడు కూడా చైనా ఎలా ఉంటుందంటే తన వ్యాపారం ఎలా పెంచుకోవాలని చూస్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నరేంద్ర మోడీ గారు మన యోగా డే గురించి ఆయన విస్తృతంగా ప్రయత్నాలు చేశారు రాగానే. ఆ తర్వాత సుమారుగా 140 దేశాలు యోగా డే జరపడానికి తర్వాత యునైటెడ్ నేషన్స్ లోనే ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఇలా ఉంటే చైనా ఎలా ఆలోచిస్తుందంటే ఇన్ని దేశాలు యోగా చేసుకోవాలంటే వాళ్ళకు యోగా మ్యాట్లు కావాలి. కాబట్టి వాళ్ళు 2 ఫ్యాక్టరీలు పెట్టారు అక్కడ చైనా. దేనికి? యోగా మ్యాట్లు తయారు చేయడానికి. అంటే వాళ్ళు ఏ సందర్భం చూసినా ప్రపంచంలో తమ వ్యాపారం ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ. అదే విధంగా ఇప్పుడు 2.5 బిలియన్ డాలర్స్ పాకిస్తాన్ కి వచ్చాయంటే ఇప్పుడు జరుగుతుంది యుద్ధం. కాబట్టి దీనిలో మనం ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి దీన్ని సంపాదించుకోవచ్చు అన్న విషయంలో వెంటనే వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళా నిన్న చూసుకుంటే ఏం పెద్ద ప్రధానంగా ఏమి పెద్ద చర్యలు జరగలేదు. ఈ రోజు మళ్ళా ఇప్పుడు ఒక ఐ థింక్ 11 అయింది, 12 గంటలకు మళ్ళా 2 డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళిద్దరూ హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సీజ్ ఫైర్ అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక చర్చలు, ఏదో ఒక ఐస్ బ్రేకింగ్ కావాలి. ఎందుకంటే యుద్ధాలు మీరు చూసుకుంటే నేను ఇంత ముందు చెప్పినట్టు యుద్ధం మొదలు పెట్టడం సులభం కానీ దాన్ని ఎక్కడ ఆపాలో తెలియదు. ఇప్పుడు మీరు అనుకుంటే యుక్రెయిన్ రష్యా మధ్య 2014 నుంచి చిన్నవి మొదలయ్యాయి కానీ గత 2.5 సంవత్సరాల నుంచి ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. చూడండి, సుమారుగా 17,000 మంది చనిపోయారు అక్కడ. సో ఆ విధమైన పరిస్థితులలో మరి ట్రంప్ గారు ఎంత చెప్పినా కూడా మళ్ళా ఈ సీజ్ ఫైర్ టాక్స్ అన్నవి జరుగుతాయా జరగవా అన్న ఒక దీంట్లో సంభ్రమంలోనే ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో ఏ యుద్ధాలు తీసుకున్నా రైట్ ఫ్రమ్ World War I నుంచి తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట దీనికి సమాప్తం పలికి చర్చకు ఎక్కడో కూర్చోవాలి అన్నది ఒక విషయం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది కాకుండా 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్న 2 దేశాలు ఈ విధంగా కొట్టుకుంటూ పోతుంటే అవి ఎక్కడి వరకు వెళతాయి అన్నది మనం చెప్పలేనన్న ఈ సందర్భం. ఆ తర్వాత ఇక సోషల్ మీడియా గురించి మీకు తెలిసిందే, ఎందుకంటే దీన్ని సైకాలజీ థియరీలో థ్రిల్ సైకాలజీ అంటారు. థ్రిల్ సైకాలజీ అంటే ఏదో ఒక జరిగి మనకు థ్రిల్ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభూత కల్పనలు ఉన్న సినిమాలు చూసినా కూడా మనం చాలా ఉత్తేజితులు అవుతాం.
అంటే ఆ థ్రిల్ వస్తుంది మనకి. తర్వాత జనరల్ గా చాలా మందికి వార్ మాంగరింగ్ సైకాలజీ కూడా, అంటే యుద్ధం రావాలి మనం చూడాలి అన్న సందర్భంలో. సో వీరు ఏం చేశారంటే ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మీరు చెప్పినట్టు మొదలు పెట్టారు. ఈవెన్ మన విక్రమ్ మిస్త్రీ గారి నుంచి కూడా అతి దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఆయనైతే పాపం ఆయన అకౌంట్ ఆయనే స్టాప్ చేసేసుకున్నారు సార్, సీజ్ చేసుకున్నాడు ఆయన అకౌంట్ ఆయన. అంటే ఏమైందంటే ఈ విధమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఏదైనా మాట్లాడొచ్చు. ఇంకా ప్రాచుర్యం పొందడానికి ఎంత తిడితే అంత మేము ఫేమస్ అవుతాం అన్నది ఒక కొత్త కాన్సెప్ట్. సో ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే పాపం విక్రమ్ మిస్త్రీ గారిని ట్రోల్ చేస్తే ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్ కూడా మేము మీతో ఉన్నాము అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే, ఎందుకంటే మిస్త్రీ గారు తన సొంత అభిప్రాయాలను అక్కడ ఏం వ్యక్తం చేయట్లేదు. ఆయన వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం యొక్క అభిప్రాయాలని. ఆయన వచ్చి ఒక స్పోక్స్ పర్సన్ గా ఆయన మాట్లాడుతారు. సో ఈ విధంగా ఇద్దరు, వ్యోమికా సింగ్ కావచ్చు, ఈ అమ్మాయి కురేషి కావచ్చు, వీరు కూడా ప్రభుత్వం యొక్క విధానాలను, ఆర్మీ విధానాలను వాళ్ళు ప్రజలకు తెలియజేయాలి. లేకుంటే టీవీ ఛానల్స్ లో రకరకాల వార్తలు వస్తుంటాయి కాబట్టి నిజం ఏంటి సత్యం ఏంటి అని తెలియడం కూడా చాలా ముఖ్యం. సో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు 1971 కంపారిజన్ జరుగుతుందని మీరు అన్నారు. 1971 కంపారిజన్ అంటే మనం బంగ్లాదేశ్ లిబరేషన్. యాక్చువల్ గా బంగ్లాదేశ్ యుద్ధం అన్నది ఆల్మోస్ట్ 6 నెలల పూర్వం మొదలైంది. అప్పుడు శామ్ మానిక్ షా గారని హీ వాజ్ ది జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వారిని పిలిచి వెంటనే మనం బంగ్లాదేశ్ లోకి వెళ్ళాలి అంటే ఆయన నేను వెళ్ళను అన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కు వెళ్ళడానికి చాలా మనం సిద్ధం అవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే చాలా నా ఆర్మీ అంతా కూడా వెస్ట్ బెంగాల్ మిగతా రాష్ట్రాల్లో డిప్లాయ్, వీళ్ళందరినీ కూడా నేను పోగు చేయాలి. తరువాత వచ్చేసి ఇది మనము ధాన్యాన్ని అనేక ప్రాంతాలకు పంపించే సమయం కాబట్టి వాటన్నిటిని ఆపేసి సైనికులను అక్కడ మూవ్ చేయాలి. తరువాత బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఈ వర్షం రాబోతుంది. వర్షకాలంలో మనం వెళ్ళి అక్కడ చిక్కుకుంటామని ఆయన చెప్పి సుమారుగా 6 నెలల తర్వాత అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 14 రోజుల్లో ఆ యుద్ధం ముగిసింది. సుమారుగా 94,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగింది. అక్కడ ఏంటంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ముజిబుర్ రెహమాన్ వారి అధ్యక్షతన అక్కడి ప్రజలు వారు తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేస్తున్న ప్రజలకు మనం వెళ్ళి మద్దతు ఇచ్చాం. అప్పుడు ఏంటంటే అది సులభమైంది మనకి. ఇప్పుడు అదే మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వస్తే అలాంటి తిరుగుబాటు లేదు. అలాంటి తిరుగుబాటు అన్నది ఓపెన్ గా లేదు. సపోజ్ అలాంటి తిరుగుబాటు వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్లకు మద్దతు ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే దాన్ని తీసుకునే అవసరం. ఇప్పుడు ఏమాత్రం అక్కడ చూసుకుంటే మీరు ఒక్కసారి పిఓకే గురించి ఆలోచిస్తే, యాక్చువల్ గా మనకు హరి సింగ్ గారు ఆ హిస్టరీ తెలుసు మీకు, పిఓకే ఎలా సంభవించిందని. ఆ తర్వాత జనవరిలో మనం యునైటెడ్ నేషన్స్ కి ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత ఏప్రిల్లో ఒక రిజల్యూషన్ 47 అని ఒకటి పాస్ చేశారు. ఆ రిజల్యూషన్ 47 లో ఏముందంటే పాకిస్తాను ఆక్రమిత భాగాల నుంచి వాళ్ళ సైన్యాలను తీసుకుని తగ్గించాలి, వాళ్ళ వెనక్కి వెళ్ళిపోవాలి. రెండవది వచ్చేసి భారతదేశం అక్కడ కొంత లిమిటెడ్ సంఖ్యలో అక్కడ వాళ్ళ ఆర్మీని డిప్లాయ్ చేయాలి. మూడవది ఆ ప్రాంతంలో ఒక ప్లెబిసైట్ నిర్వహించాలి, అంటే ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని జరిగింది. కానీ పాకిస్తాన్ సైన్యాలు అక్కడ నుంచి తప్పుకోలేదు. ఆ తరువాత కరాచీ ఒప్పందం అని జరిగింది. అందులో ఏమైందంటే దీనిని సీజ్ ఫైర్ లైన్ అని డిక్లేర్ చేశారు. ఎక్కడైతే పాకిస్తాన్ సైన్యాలు ఆగిపోయాయో అక్కడ సీజ్ ఫైర్ లైన్. ఆ తర్వాత సిమ్లా అగ్రిమెంట్ తర్వాత దాన్ని ఎల్ఓసి అన్నాం మనం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో మనం ఆల్రెడీ ఈ రిజల్యూషన్ 47 అన్నది యునైటెడ్ నేషన్స్ లో పెండింగ్ ఉంది. సో మొన్న ఐ థింక్ 2020 సంవత్సరంలో అనుకుంటాను భారతదేశం మా ఫిజికల్ ఎక్స్పాన్షన్ కి మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు యునైటెడ్. దానికి ముందు మీరు 2019 చూస్తుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయడం జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చడం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఆ తర్వాత ఏంటంటే అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో 24 ఎమ్మెల్యే సీట్లు పిఓకే వారికి కూడా రిజర్వ్ చేయడం జరిగింది. 24 సీట్లు. సో ఈ విధమైన పరిస్థితులలో
భారతదేశం ఈవెన్ 1994 అనుకుంటాను అప్పుడే డిక్లేర్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది భారతదేశంలో ఒక అవిభాజ్య భాగం అన్నది స్పష్టం చేశారు. హ్మ్. ఇప్పుడు ఈ పిఓకే అన్నది పిఓకే మీరు చూసుకుంటే అందులో 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మొన్ననే రీసెంట్ గా గిల్గిట్ బల్టిస్తాన్ అని అదొక ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రంగా డిక్లేర్ చేసుకున్నారు. అక్కడ కూడా ఒక గవర్నమెంట్ లాగా. ఓకే. ఈ పరిస్థితులలో పిఓకే ప్రస్తుతం ఉంది. సో ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే పిఓకే అన్నదాన్ని మనం ఆక్రమించుకోవాలి అదొకటి. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే భారతదేశానికి ఎవరైతే ఉగ్రవాదులు కావాలో వారిని అప్పజెప్పాలి, తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని వాళ్ళు మాకు తిరిగి ఇవ్వాలి. ఆయన అన్నది తిరిగి ఇవ్వాలి, టెర్రరిస్టులను మాకు అప్పజెప్పాలి. హ్మ్. ఎందుకంటే భారతదేశ యుద్ధ నీతిలో నో ఫస్ట్ అటాక్ అన్నది ఉంటుంది భారతదేశం. ఓకే. ఓకే. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ అటాక్ చేయం. హ్మ్. 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 చేస్తే దానికి రిప్లై ఇస్తాం. సరే. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం రిప్లైలు ఇచ్చుకుంటూ వెళుతున్నాం. హ్మ్. సో ఇప్పుడు చాలా మంది కోరుకునేది ఏంటంటే ఈ థ్రిల్ సైకాలజీ మరియు వార్ మాంగరింగ్ వాళ్ళంతా కూడా ఇది సరి అయిన అదను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యా సార్, కరెక్ట్. చేసుకోవడానికి అన్నది. ఇప్పుడు ఎప్పటి వరకైతే మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చర్యలకు ప్రతి చర్యలు చేసుకుంటూ పోతున్నంత వరకు మిగతా దేశాలు ఏమీ మాట్లాడట్లేదు. హ్మ్. ఒక భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నాము అంటే అప్పుడు టోటల్ జియో పొలిటిక్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఓకే. ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను. చైనా తైవాన్ ని ఆక్యుపై చేసుకోవాలని అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. హ్మ్. హ్మ్. ఇప్పటికీ తైవాన్ ని తన ఆధీనంలోకి తీసుకోలేకపోయింది. ఓకే. ఎందుకంటే తైవాన్ కి యుఎస్ఏ సపోర్ట్ ఇస్తుంది, అమెరికా సపోర్ట్ ఇస్తుంది. హ్మ్. సో ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ పిఓకే మీద మేము దాడులు చేయాలంటే వెంటనే చైనా దిగుతుంది. దిగుతుంది. ఆ. ఎందుకంటే చైనాకు పిఓకే మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే పాకిస్తాన్ చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. హ్మ్. హ్మ్. దాని అక్కడి నుంచి అమెరికాకు గాని మిగతా దేశాలకు పంపించాలంటే వాళ్ళు చుట్టూ సముద్ర మార్గంలోకి వెళ్ళాలి. ఓకే. అదే గనుక ఇప్పుడు పిఓకే నుంచి వాళ్ళు డైరెక్ట్ గా రోడ్ గనక కరాచీ మరియు గోడా అన్న సీపోర్ట్ గనక రోడ్డు వేసుకుంటే సార్. డైరెక్ట్ గా ఇండియన్ ఓషన్ కి వాళ్లకు యాక్సెస్ దొరుకుతుంది. ఓకే. మనకి హిల్స్, మౌంటైన్స్, ఈ హిమాలయాస్ కూడా చాలా వరకు ఆపుతాయేమో కదా సార్ పాకిస్తాన్ ఆపుతాయి. ఎందుకంటే మీరు పిఓకే ఒక్కసారి చూస్తే మన వైపు నుంచి పిఓకేకి వెళ్ళడం చాలా కష్టం. కష్టం. అదే పిఓకే నుంచి పాకిస్తాన్ నుంచి సులభం. ఓకే. అందుకనే మీరు చూసుకుంటే కార్గిల్ యుద్ధంలో కూడా వాళ్ళు సులభంగా వచ్చి మన పోస్టులను ఆక్యుపై చేయగలిగారు. హ్మ్. హ్మ్. సో ఆ విధంగా ఇప్పుడు చైనా ఇంట్రెస్టెడ్. అందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ, సార్. అంటే పిఓకే మార్గంగా రూట్లు తయారు చేసి ఫైనల్ గా కరాచీ, గ్వదార్ పోర్ట్లకు వెళ్లి అక్కడ నుంచి చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా షిప్స్ లో పంపించాలన్నది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. అదే విధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఎందుకంటే పిఓకే ఉందంటే అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు మనం వెళ్ళొచ్చు, ఏషియాకు కూడా ఒక బ్రహ్మాండమైన మార్గం దొరుకుతుంది. సో వీటన్నిటి మీద చైనా ఆర్థిక వాళ్ళ చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు దాని మీద. సో ఎప్పుడైతే మనం పిఓకే మీద ఒక భూభాగాన్ని ఆక్రమించుకునే విధంగా వెళతామంటే అప్పుడున్న జియో పాలిటిక్స్ మారుతాయి. ఓకే. దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్న దాంట్లో కూడా మనకు గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు ఉగ్రవాదం మీద చర్యలు తీసుకున్నంత వరకు ఎవరు మాట్లాడట్లేదు. హ్మ్. హ్మ్. తర్వాత పాకిస్తాన్ మిలిటరీ చేస్తున్న వాటి మీద మనం రిప్లై ఇస్తుంటే ఎవరు మాట్లాడట్లేదు. హ్మ్. ఎక్కడ కూడా భూభాగాన్ని ఆక్రమించుకోవడం అన్న ఇది ఎక్కడా లేదు. అవును సార్. ఎప్పుడైతే పిఓకేని మేము తీసుకుంటాము అంటే ఏమవుతుందంటే అప్పుడు మొదలవుతాయి మిగతా విషయాలు. సో వీటన్నిటి మీద ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే మన డిఫెన్స్ బడ్జెట్ లో 37% మనం జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఖర్చు పెడుతున్నాం. కరెక్ట్ సార్. అవును. సో ఇప్పుడు ఇంకా ఇది మొదలైందంటే ఎక్కువ. ఎందుకంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పిఓకేలో పాకిస్తాన్కి విరుద్ధంగా జరుగుతున్న ఏవైతే ఆందోళనలు ఉన్నాయో వాటిని మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఆ తరువాత మన కశ్మీర్ అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో పిఓకే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అని మనం కశ్మీర్ లో ఒక గవర్నమెంట్ ప్రారంభించాలి. ఓకే. ముందు చూసుకుంటే ఎల్టీటీ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అని వాళ్ళు యూరోప్ లో ఉండేది. ఈ యాంటోనీ బాలసింగం అని ఆయన యూస్ టు హెడ్. సో అటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత ఏదైతే ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఏవైతే ఉద్యమాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ ఇవ్వాలి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బలూచిస్తాన్ ఉంది ఇప్పుడు. బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కన్నా చైనా చాలా ఇంట్రెస్టెడ్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంతా కూడా బలూచిస్తాన్ లో వెళుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా 8 మంది ఇంజనీర్లను చంపేసింది రీసెంట్. అవును సార్. కాబట్టి చైనా వాళ్ళు దిగుతారు అక్కడ రంగంలోకి. ఓహో. ఓకే. సో ఇటువంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు మనకు పిఓకేలో ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని ఆలోచించి భారతదేశం స్ట్రాటజిక్, అందుకనే నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ పిఓకేని రిటర్న్ చేయాలి అన్న, ఉగ్రవాదుల్ని రిటర్న్ చేయాలి. మొన్న మీరు చూస్తే నేను కొన్ని రోజుల ముందు ఒక ట్వీట్ ఇచ్చాను. ఆ ట్వీట్ లో కూడా నేను చేసింది ఇదే. ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం గాని, మౌలానా మసూద్ అజర్ గాని, హఫీజ్ సయ్యద్ గాని, లఖ్వీ గాని వీరిని భారతదేశానికి అప్పచెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం ప్రెషర్ తెచ్చినా వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మా దేశంలో లేరు, మేము చంపేస్తాం. కానీ వాళ్ళు అటువంటి చర్యలు ఏమీ తీసుకోరు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు మనకు చెప్పేస్తారు కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అందుకనే మేము సూచించింది ఏంటంటే వాళ్ళని ఫిజికల్ గా మనకు అప్పచెప్పాలి. భారతదేశ చట్టాలను బట్టి ఇక్కడ వాళ్ళ మీద మనం కోర్టులో కేసులు నడిపి వారికి మీద శిక్షలు విధించాలి. అదొకటి. తర్వాత పిఓకేని రిటర్న్ చేయాలి. ఆ తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లోకి తీసుకురావాలి. వాళ్ళు ఉగ్రవాదం మీద చర్యలు తీసుకునేంత వరకు ఇది FATF లో పెడితే వాళ్ళకు వచ్చే ఈ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయి, అంటే వాళ్ళకు వచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో దాని మీద అంత సులభంగా అవ్వదు. సో ఈ చర్యలన్నీ తీసుకోవాలి అన్నది ప్రధానంగా మేము సూచించిన విధానం. కాబట్టి నిన్న మోడీ గారు కూడా ఉగ్రవాదులను మాకు అప్పజెప్పాలన్నారు. ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనకు రిటర్న్ చేయాలి అని వారు అన్నారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజలు ఇది ఆవేశాలకు వీటిలకు వెళ్లాల్సిన సందర్భం కాదు. ఎందుకంటే మనం ఎలాగుంటామంటే మనకు పెద్ద విషయం తెలియకపోయినా కూడా మనం సలహాలు ఇస్తుంది. ప్రజలు ఎమోషన్స్ తో మాట్లాడుతుంటారు. ఎక్కడైనా ఈ T20 మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అప్పట్లో జరిగినప్పుడు సచిన్ తెందూల్కర్ అవుట్ అవగానే ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది, దాన్ని పక్కకు డిఫ్లెక్ట్ చేసి ఉండాల్సింది, దాన్ని డిఫెన్స్ గా ఆడాల్సింది. ఇలా అతను పారంగతుడు, అందులో నిష్ణాతుడు క్రికెట్ లో. ఏమీ తెలియని వాళ్ళు మనం ఇక్కడ కూర్చొని సలహా ఇస్తుంటాం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అదే ప్లాట్ఫామ్. మనకు అక్కడ జరిగే జియో పాలిటిక్స్ తెలియవు, మిగతా అక్కడ ఉన్న ప్రపంచ దేశాల యొక్క మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే ఇది ఎలాగా మనకు అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇదేమీ ఆలోచించరు. కానీ ఆ థ్రిల్ సైకాలజీ అండ్ వార్ మాంగరింగ్ సైకాలజీతో మీరు చెప్తున్నట్టు ఆ ట్వీట్లు కానీ లేకుంటే ఈ సోషల్ మీడియా పోస్టులు కూడా, ఎప్పుడైనా సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మీరు చూసుకుంటే కాంగ్రెస్ వారు కూడా ఒక స్పెషల్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడుగుతారు పార్లమెంట్, చర్చి ఇందులో అనేక విషయాలు చర్చిద్దామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ దిశగా, ఎందుకంటే పాకిస్తాన్ అసెంబ్లీ కూడా వాళ్ళు కూడా అసెంబ్లీ అయ్యారు. అవును సార్. విధంగా ఇక్కడ కూడా జరిగి ఏ విధంగా మీరు యుద్ధం ప్రారంభించినప్పుడు ఏ విధంగా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారో, సీజ్ ఫైర్ గానీ చర్చలు ఈ సందర్భంగా కూడా అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలి అన్నది కూడా వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది. సబబైన డిమాండ్, దెర్ ఇస్ నో డౌట్. అందరం కలిసి ఉన్నాం ఇంతవరకు, దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్న దాంట్లో కూడా అందరం కలిసి కనుక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఈ సోషల్ మీడియాలో స్పందిస్తున్న వాళ్ళు అనవసరంగా వీళ్లను అటు మిస్త్రీ గారు కానీ, ఇటు ఖురేషీ గారు కానీ, లేకుంటే వ్యోమికా సింగ్ గారు కానీ వీళ్లను ట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా, తర్వాత ప్రధాని గారిని ట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా అసలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా ఇలాంటి ట్రోలర్స్ ని ఒక 10 మంది మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే ఎవరో పట్టుకొని వాళ్ళని కనుక చర్యలు తీసుకుంటే తర్వాత వీటిని ఆధార్ కూడా లింక్ చేసి పెట్టాలి. రిజిస్టర్ చేసినప్పుడు ఎవరెవరు వీళ్ళు ఉన్నారని వాళ్ళ, ఎందుకంటే చాలా మంది భయపడి వాళ్ళ వేరే పేర్లతో జాయిన్ అయిపోతాం. అన్ని ఫాల్స్ డీటెయిల్స్ ఇచ్చేసి వాడు జాయిన్ అవుతాడు. రేపు ఎక్కడైనా ట్రేస్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. ఈ విధమైన టాక్టిక్స్ తో వెళుతున్నారు. ఆ తర్వాత మనం పాకిస్తాన్ సోషల్ మీడియాను కూడా మనం రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూర్చొని కూడా భారతదేశాన్ని రెచ్చగొట్టచ్చు మళ్ళీ. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళకూడదు అన్నది పాకిస్తాన్ యొక్క కుట్ర. దానికోసం ఇలా సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రధానిని గాని మిగతా వాళ్ళని గాని నిరుత్సాహపరుస్తూ ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మళ్ళా ఒక సైకలాజికల్ రోడ్ బ్లాక్ ఏర్పడే ప్రమాదం.
సో వాటి మీద ఇది పాకిస్తాన్ యొక్క చర్య కూడా అని భావించవచ్చు. కరెక్ట్ వాళ్ళు- సార్ మీరు అన్నది. ఎస్, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడి నుంచైనా మనం ఇప్పుడు పెట్టొచ్చు కామెంట్స్ ఏమన్నా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. భారతదేశంలో ఉన్న వాళ్ళే పట్టాలని లేదు. సో ఇదంతా కూడా ఈ సైబర్ వారు, సైవారు అంటే సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంటుంది మోస్ట్. ఇందులో ఒక భాగమే. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ ఏదైతే వస్తుందో దానికోసం చూస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్నది అనేక విషయాలను పరిగణలోకి తీసుకునే ఒక నిర్ణయం. యా, కాబట్టి నిర్ణయానికి మనం ఉంటాం ఎప్పుడు కూడా. ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నది భారతదేశం భూభాగం అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాన్ని ఎలా తీసుకురావాలి అన్నది వాళ్ళకు వదిలేద్దాం, నిర్ణయం తీసుకుంటారు. అందుకని 24 సీట్లు పిఓకేవి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చారు. అవును అవును సార్. ఇవన్నీ తీసుకుంటే దాని వెనుక ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని ఎలా తెచ్చుకోవాలి అన్నది మన స్ట్రాటజీ మీద ఆధారపడి. వార్ ఈజ్ ఆల్వేస్ అ లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ప్రపంచ చరిత్రలో ఉన్న యుద్ధాలు తీసుకుంటే లక్షల మంది చనిపోయారు యాక్చువల్గా చూసుకుంటే, వరల్డ్ వార్ నుంచి చూసుకుంటే. కాబట్టి అటువంటివి రాకుండా తర్వాత వచ్చేసి మన ఎకనామిక్ ప్రోగ్రెస్, మన ఆర్థికంగా మన పురోగతి కూడా, అది కూడా ఎక్కడా కూడా ఆగిపోకూడదు అన్నది కూడా ఒకటి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రజలు సంయమం పాటించి ప్రభుత్వ నిర్ణయాలను మీరు పాజిటివ్ గా మీరు సలహాలు ఇవ్వండి. దెర్ ఇస్ నో డౌట్. యా సార్. పాజిటివ్ సలహాలు ఇవ్వండి. రెచ్చగొట్టే ధోరణిలో ఈ విధంగా సైకలాజికల్ గా ఈ విధంగా చేయడము, లేకుంటే ట్రోల్ చేయడం అన్నది మానుకోవాలి అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. సార్ ఇప్పుడు మీరన్నట్లు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన భూభాగం, మన దేశానికి సంబంధించింది, మనది. అది మనది మనం తీసుకుంటుంటే ఈ ఇతర దేశాలకి, సంబంధం లేని దేశాలకి ఎందుకు సార్ అంత బాధ? అంటే అంత స్వార్థమా వాళ్లకు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే మనము యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళాం. 1948వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్ కి తీసుకువెళ్ళాను. సార్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమన్నారంటే దానికి ఒక విధానం ప్రవేశపెట్టారు. అక్కడ ఒక ప్లెబిసైట్ జరపాలి అన్నారు. సో ఇప్పుడు ఈ భూభాగాన్ని ఎలా తీసుకోవాలి అన్న దాని మీద ఆధారపడి ఓకే, మన భూభాగమే, దెర్ ఇస్ నాట్. వాళ్ళు కూడా అంటున్నారు అది మాది ఆజాద్ కాశ్మీర్ అంటారు వాళ్ళు, అది మా భూభాగం అంటారు. సో వాళ్ళు ఏమంటారంటే ఇది మా భూభాగం అంటారు, మనం అంటాం ఇది మా భూభాగం. కాబట్టి దీని మీద ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అక్కడ. ఆ భూభాగం గురించి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ని మనం ఎలా చేయాలి అన్న దాని గురించి ఒకటి ఆధారం. మరి పిఓకేలో ఉన్న వాళ్ళంతా కూడా భారతదేశానికి మద్దతు ఇస్తున్నారంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అందుకని నేను బంగ్లాదేశ్ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే అక్కడ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు జరిగినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించి సైన్యాలను ఓడించి వారి భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాం. పాకిస్తాన్ నుంచి లిబరేట్ చేశాం. ఎందుకంటే అక్కడ లోకల్ గా ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు అటువంటి మద్దతును మనం సంపాదించగలగాలి. ఇంటర్నేషనల్ ప్రెషర్స్ అది చాలా ముఖ్యం. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధంలో దిగుతామో ఆ తర్వాత పర్యవసనం ఎలా ఉంటుందో మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు డైరెక్ట్ గా చైనా దిగుతుందా రంగంలోకి, మరి ఇంకా ఎవరెవరు దిగుతారు, ఇవన్నీ కూడా వస్తాయి పరిగణ. సో ఆ విధమైన పరిస్థితులలో దాన్ని వెనక్కి ఇచ్చేయాలి అని ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అది కరెక్ట్. ఆయన స్పష్టంగా చెప్పారు. జేడీ వ్యాన్స్ గారికి కూడా వారి ఇచ్చిన తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి స్పష్టంగా ఇచ్చారు. వహాసే గోలీ ఆయతో యహాసే హమ్ గోలీ బార్ కరేంగే, గోలా బార్ కరేంగే. అంటే మీరు అక్కడి నుంచి తూటాలు పంపిస్తే మేము బాంబులు వేస్తామన్నారు. సో ఆ విధంగా స్పష్టంగా ఆయన సూచన ఇచ్చారు. ఎందుకంటే డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క మొరేల్ కూడా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు, ఆ బార్డర్ లో ఉంటారు. సో వాళ్ళకు కూడా అక్కడ జరుగుతున్న చర్యలకు మనం కౌంటర్ చర్యలు చేయండి అని మనం స్పష్టంగా ఇవ్వాల్సిన అటువంటి డైరెక్షన్స్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మిగిలిన ప్రశ్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. చూద్దాం 12 గంటలకు ఏమవుతుందో. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగే సంభాషణలు, చర్చలు అంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వ్యూ పాయింట్స్, భారతదేశం మన వ్యూ పాయింట్స్ రెండు అక్కడ ఉంచుతాం. ఆ తర్వాత సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందా, సీజ్ ఫైర్ వైలేషన్ అయితే మళ్ళా మనం దానికి ప్రత్యుత్తరం ఇస్తాం. దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు ది బాల్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ కోర్ట్. వాళ్ళు ధ్వంసం కావాలనుకుంటున్నారా, భారతదేశం సిద్ధంగా ఉంటుంది, అది వాళ్ళ చేతుల్లో. సో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత చర్చలు ఏవైతే జరుగుతాయో ఆ చర్చల సందర్భంగా భారతదేశం ఏ పాయింట్లు ముందు ఉంచబోతుంటుంది అన్నది కూడా చూడాలి.
సో దాని మీద ఈ పర్మనెంట్ పీస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అది ఆధారపడి ఉంటుంది. దానికి సమయం పడుతుంది. అంత త్వరగా ఏదో మనం ఇంటి పక్క ఉన్న వాళ్ళ గొడవలే చాలా రోజులు పడతాయి, సంవత్సరాలు పడతాయి సార్. సంవత్సరాలు పడతాయి. కోర్టులకు వెళ్తారు, అవుతాయి అవన్నీ. అవును. ఇది దేశానికి సంబంధించిన పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్న 2 రోజుల్లో T20 క్రికెట్ మ్యాచ్ లాగా, లేదంటే IPL లాగా ఒక నెలలో అయిపోవాలి, 20 ఓవర్లో అయిపోవాలనుకుంటే కుదరదు. అంతా కూడా చర్చలు జరగాలి. అంతర్జాతీయంలో ఉన్న దేశాలన్నిటి కూడా వాటిలో మద్దతును కూడా కట్టుకోవాలి. ఆ తర్వాత లోకల్ ప్రజల యొక్క మద్దతును కూడా మనం కూడా కట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు బేసిక్ గా POK ఉన్న ప్రజలను చాలా మందిని యాంటీ ఇండియన్ గా తయారు చేసి పెట్టున్నారు వాళ్ళు ఆల్రెడీ, వాళ్ళ యొక్క ఉనికి కోసం. వాళ్ళను మళ్ళా బ్రెయిన్ వాష్ చేసి మనం వాళ్ళను మళ్ళా మన సైడ్కి తెచ్చుకోవాలి. దానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కశ్మీర్ను బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఎప్పుడైతే కశ్మీర్ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందో, అదే ప్రక్రియలో ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈర్ష్య మొదలవుతుంది POKలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఇంత చక్కగా ఉన్నారు, మనం భారతదేశంలో వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ఒక్క బీజాన్ని మనం నాటాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ విధంగా బంగ్లాదేశ్ లో విప్లవం జరిగిందో ఆ విధంగా అక్కడ కూడా వాళ్ళు ఉద్యమిస్తున్నప్పుడు అప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే దాన్ని ఈజీగా మన భూభాగంలో కలుపుకోవడానికి ఆస్కారం. కాబట్టి ఈ విధమైన గేమ్ ప్లాన్ అన్నది భారతదేశం అమలు చేయాలన్నది మనం అనుకుంటున్న విషయం. సార్, ఇప్పుడు 1971లో వార్ జరిగినప్పుడు 1,00,000 మంది పైగా చనిపోయారని అంటున్నారు. నిజమేనా సార్? అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కరెక్టేనా? 1,00,000 కాదు, సుమారుగా 15 లక్షల దాకా. ఎందుకంటే 6 నెలలు జరిగింది. 1,00,000 మంది సైనికులే చనిపోయారని అంటున్నారు సార్, నిజమా? యాక్చువల్ గా మనం పట్టుకుంది సుమారుగా 94,000 మంది సైనికులను మనం తీసుకున్నాం. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ జులుం చెలాయించింది. పాకిస్తాన్ జులుం చెలాయించింది, అక్కడ ప్రజలను చంపేసింది. సుమారుగా 1.5 మిలియన్ చనిపోయారని నేను అక్కడ చదివాను. చాలా మంది ఇటువైపు వచ్చేసారు. బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ వదిలేసి ఇటు సైడ్ భారతదేశానికి వచ్చిన వాళ్ళు, నార్త్ ఈస్ట్ కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే భారతదేశం అక్కడ ఉన్నది 14 రోజులు భారతదేశం తర్వాత పాకిస్తాన్ సైన్యాలకు యుద్ధం జరిగింది. సో అందులో కూడా నష్టాలు జరిగాయి, దేర్ ఇస్ నో డౌట్. భారతదేశ సైన్యం ముందు నిలవలేక వారు సరెండర్ అయిపోయారు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాం మనం ఏంటో. మళ్ళీ వాళ్లే భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇది కూడా మళ్ళా పాకిస్తాన్ గేమ్ ప్లాన్. పాకిస్తాన్ చైనా గేమ్ ప్లాన్ ఇదంతా కూడా. ఎందుకంటే భారతదేశ చుట్టూ ఉన్న పరిసరాలను ఈ విధమైన గేమ్ ప్లాన్ తో భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేయాలన్నది వాళ్ళ గేమ్ ప్లాన్. ఈవెన్ శ్రీలంక చూసినా కూడా ఆ విధంగా తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళంతా. సో ఇది కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బికాస్ ఫస్ట్ మనం ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన ఫేవర్ గా తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇంటి గెలిచి కాబట్టి ఇంట గెలిచి రచ్చగెలవంటారు. కాబట్టి ముందు మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా మన దీంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మన ప్రధానమంత్రి గారు కానీ, విదేశాంగ వ్యవహారాల మంత్రి కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు దేశాన్ని. సో ఆలోచించి వాళ్ళకు మద్దతుగా ఉందాం. కాబట్టి ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ ఆపి ప్రభుత్వ నిర్ణయాలకు మనం మద్దతునిస్తూ ముందుకు వెళదామన్నది నా సూచన. ఎగ్జాక్ట్లీ సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. చాలా విషయాల్ని స్పష్టంగా చెప్పారు. ఎందుకు POKని స్వాధీనం చేసుకునే పరిస్థితులు ప్రజెంట్ మనకు లేవు, ఎలాంటి సిచ్యుయేషన్స్లో చేసుకోగలుగుతాము, అసలు ఏం జరిగితే ఏం జరుగుతుంది, మొత్తం అంటే ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పారు సార్. గిల్గిట్ బల్టిస్తాన్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ సార్. గిల్గిట్ బల్టిస్తాన్ లో కూడా వాళ్ళు పాకిస్తాన్ తో రాజీ లేరు. కాబట్టి అక్కడ ఉన్న దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళు, అందుకని అంటున్నాను నేను, అక్కడ ఒక POK గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని మన వాళ్ళు మొదలు పెట్టారు. ఒక అజ్ఞాతంలో ఉన్న POK గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ మొదలు పెట్టారు. అక్కడ ఉన్న మన సింపథైజర్స్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టాలి ఆ గవర్నమెంట్ లో. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ చిగురిస్తుంది, ఓహో ఇండియాలో కూడా మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన గవర్నమెంట్ వస్తే బాగుంటుంది కదా అని ఒక కోరికను మనం వాళ్ళలో బీజం నాటాలి. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. అప్పుడు ఏమందంటే కశ్మీరు డెవలప్మెంట్ చూసి అక్కడ యువతరం కూడా మనం గనక భారతదేశంలోకి వెళ్ళిపోతే మనం కూడా అంత చక్కగా అభివృద్ధి చెందుతామన్న భావాలు వచ్చి వాళ్ళు కూడా మన సైడ్కి వస్తారు. సో ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మన సైడ్ తీసుకుంటే యుద్ధం లేకుండానే వాళ్ళని మనం తీసేసుకోవచ్చు. ఆ విధమైన స్ట్రాటజీ అయితే ఉంటుందని నా అభిప్రాయం. పర్ఫెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీగా చెప్పారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సార్. మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఏం జరిగింది, ఏం జరుగుతుంది, యుద్ధం ఆగిందా ఆగలేదా, అసలు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.